సదాశివ. నేను ఈ బిఎస్పికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను మహిళా విభాగం. నాకు బాలశ్రీనివాస్ గారు నదీ జలాల ప్రోగ్రామ్ దానికి ముందర ఆర్గనైజ్ అయ్యే ముందర ఒక 2 మీటింగ్ల ముందర నుంచే తెలుసు. గత 4 ఏళ్ల క్రితం అనుకోండి. అది హిస్టరీ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్కి జస్ట్ వాలంటీరింగ్ వచ్చాను. వచ్చి కాఫీ శర్మ అక్క ఉజ్వలక్క విషయంలో తర్వాత పరిచయం అయ్యాను. వీళ్ళందరూ అయితే చాలా వామ్గా వెల్కమ్ చేసింది. నాకు అందరూ కొత్త మెల్లిగా రాను రాను అందరూ కోరుకొని పరిచయం అయ్యి ఒక చిన్న ఫ్యామిలీ ఏమైనా అవసరం ఉంటే మేము ఎవ్రీబడి ఇండివిజువల్ ఫ్యామిలీస్ అందరు ఇండివిజువల్ అయిపోయారు. మన డిఎస్పిలో ఏంటి స్పెషాలిటీ అంటే ఐటీ ప్రొఫెషనల్స్ని సత్కరించాలి. అందరు పూజారులో జనరల్గా బయటకు కదదు. వాళ్ళ షెడ్యూల్ అలా ఉంటుంది. పొద్దున సాయంత్రం దుపదీప నైవేద్యాలతో బిజీ. అలాంటి ప్రధాన అర్చకులందరినీ తీసుకొచ్చి వాళ్ళ చేత అందరికీ ఒక దగ్గర సమన్వయం చేసి వాళ్ళని సన్మానించి, అంటే నిత్యం దేవుని ఆరాధించడం వేరు, పూజారి వరిస్తే కానీ దేవుడు వరవేయాలి కదా. పూజారిని మనం సంతృప్తి చేయాలి అంటే చాలా దీన పరిస్థితులు ఉన్నారు కొన్ని ఊళ్ళలో. బట్ ఆయన ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఏకీకృతం చేయడం అనేది నమ్ముతున్న భవిష్యత్. నది జలాల ప్రోగ్రామ్ కూడా అన్ని జిల్లాలు ఒకటే దగ్గర తేవడం వేరు. మనకు ఒక త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళొచ్చు, ఒక గోదావరి వెళ్ళొచ్చు, ఒక నర్మదా వెళ్ళొచ్చు, అది వేరే విషయం. అన్ని జిల్లాలు ఒక దగ్గర తీసుకొచ్చి ఇంతమంది పూజారి ఇంతమంది బ్రాహ్మిన్స్ ని ఒక స్టేజ్ పైన ఒక సమన్వయం చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇలా ఇది కాకుండా ఐటీ ప్రొఫెషనల్స్ చేశారు, అడ్వకేట్ చేశారు. నేను ప్రొఫెషనల్ బై ప్రొఫెషన్ ఆమె టీచర్ అండి. నేను టీచర్ స్థాయి నుంచి చాలా కష్టపడి ప్రిన్సిపల్ కింద ఎదిగాను. ఆ ప్రిన్సిపల్స్ స్కూల్ ప్రిన్సిపల్, బట్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్సే కాక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్స్కి ట్విన్ సిటీస్ మొత్తం ట్విన్ స్టేట్స్ అందరినీ ఏకీకృతం చేశారు. గురువులు అంటే సరస్వతి మన నాలుగు మీద ఉంటుంది అనేది మనం మాత్రమే నమ్మే విషయం. ఈ సమాజంలో ఎవరు బ్రాహ్మిన్స్ తప్ప సరస్వతి పర్పాటు లేక బడిపంతులు అయ్యారో అనే ఇది ట్రెండ్. ఇప్పుడు ఎవరైనా కొట్టినా తిట్టినా అయ్యో మా పిల్లోడు ఏం చేశాడు లేదా మా పాప చేశాడు కాదు, ఈమె ఏదో ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద తీసుకుంది. నేను ప్రాక్టికల్ అబ్జర్వ్ చేసి చెప్తాను. ఎందుకు కొట్టారమ్మా మీరు ఏమైనా అడగడం కానీ మేము తీసుకొచ్చినా నువ్వు చెప్పు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పనిపాటు లేక వీళ్ళకి ఏ ఉద్యోగం రాక టీచర్లు అయ్యారు అని. బట్ దాట్ ఈస్ నాట్ ద ట్రెండ్. ఈయన మాత్రం గుర్తించి గురువులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రకృతి ఎంతో సహకరించకపోయినా అందరినీ ఏకీకృతం చేసి వాళ్ళందరినీ సహకరించారు. ఇదే కాకుండా మనకి హాస్పిటల్ ఐటీలు అన్నది మనకు తెలిసిన విషయం. ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే అన్నింటిలోకి ఇంపార్టెంట్ ఆరోగ్యం. మీకైనా నాకైనా మనం బలంగా ఉన్నప్పుడు ఇక్కడ వరకు రావడం అందరికీ కూడా ఇప్పటికీ తెలిసే ఉండదు. సో ఇది ఒక రంగం అనే కాదు. ఇప్పుడు మనం సమావేశమైనది ఏంటంటే మహిళా దినోత్సవం. ఇంట్లో ఒక లేడీ ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మేలే అండి, బట్ లేడీ లేకపోతే అక్కడ ఏమీ లేదు. మహిళలే వెన్నంటి ఉండి చేసేదంతా మహిళలు. మీరు వండితేనే ఫుడ్ వస్తుంది, ఫుడ్ అంతా తెచ్చినా కూడా ఏమీ వర్కౌట్ కాదు. సో మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక రోజు మీరు ఏమంటారు, ఒక రోజు మన కిచెన్కి సెలవిచ్చి మనందరం కలిసి లైక్ కిడ్స్ ఎంజాయ్ చేసుకుని ఏదో కష్టసుఖాలు పంచుకుని ఆడుకుని పాడుకుని చేసుకోవడానికి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మార్చ్ 8 అందరికీ తెలిసిన విషయమే ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి అని మీ తోచిన సలహాలు ఇవ్వండి. మా మహిళా అధ్యక్షులు ఉన్నారు, బాలశ్రీనివాస్ గారు ఉన్నారు, ఉజ్వలక్క జాయింట్ సెక్రటరీ, అందరూ మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి మనం ప్లాన్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళని కూడా బిఎస్పీలో జాయిన్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదమ్మా. ఇవాళ ఉన్నాం రేపు ఉంటాను, నేను మీకు భయపడుతున్నాను రేపు ఉంటాను గ్యారెంటీ లేదు. బట్ ఇఫ్ నీడ్ మీ అదలాగా స్పందించే వీళ్ళు నా ఇంకా ఉన్న సామాన్యులు. మా బాబాయ్ గారు ఆయన శ్రీనివాస్ గారికి పరిచయం అంటే నాకు తెలియదు ఇప్పుడు వచ్చేవారు. సో ఆయన కూడా చాలా ఇంటర్నేషనల్ పట్టారు, చాలా పెద్ద గ్రేట్ బిల్డర్ ఆయన, ఇంకా ఆధ్యాత్మిక వేదిక కూడా. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.